రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం జరిగింది. మోడీ దానికి స్వీకారం చుట్టాడు. అంటే పాకిస్తాన్తో యుద్ధం నీడల్లో కూడా సమయం చూసుకొని మోడీ రావటం అనేది ఓ పెద్ద విశేషం. కొంతమందికి ఎందుకనో కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. 2014లో ఒకసారి ప్రారంభోత్సవం చేసిన తర్వాత, అంకురార్పణ చేసిన తర్వాత తిరిగి మళ్ళా చేయటం ఏంటనేది సహజం. సందేహాలు రావటం సహజం. ఎందుకనేదో ఒక్కసారి మనం ఒకసారి చర్చించుకుందాం. రెండు పాయింట్స్ అండి. నంబర్ 1, రాష్ట్రానికి అమరావతి తిరిగి అదే పద్ధతుల్లో స్పీడ్లో వెళ్ళాలి అంటే ఆ స్కేల్లో కేంద్ర సహకారం అవసరం. అందరికి తెలిసిందే అది. మరి ఇవాళ అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం సాధించుకోగలిగిన, పోలవరానికి నిధులు సాధించుకోగలిగిన, విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు తీసుకురాగలిగిన, ఇదంతా కూడా కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతతోనే జరిగింది. అది మనం మర్చిపోవద్దు. అందరూ ఏంటంటే అమరావతి 15,000 కోట్లని మాట్లాడుతున్నారు, కానీ తెలియని ఎన్నో ఉన్నాయి. ఏది ఇలా సఖ్యతగా ఉండటం వలన రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలు తెలియని చాలా ఉంటాయి. ఉదాహరణకు ఒక్కటి చెప్తానండి. ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు. మీరు ఒక్కసారి ఇది 2000 అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మొదలైంది ఇది. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మొత్తం మా దగ్గర డబ్బులు లేవని చెప్తే భూసేకరణ కూడా కేంద్రం చేసేటట్టుగా 70 మీటర్లతోనే ముందు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరి ఇవాళ తిరిగి ఎన్నోసార్లు కలవటంతో 140 మీటర్ల కేంద్రం ఇవాళ ఆ 140 మీటర్ల వెడల్పుతోటి ఒప్పుకోగలిగింది. ఇంకా పాతదాని ప్రకారమే 16,000 కోట్లు. ఇప్పుడు మరి 140 మీటర్లు అంటే మరి యాక్చువల్గా డిపిఆర్ ఇంకా తయారైనట్లేదు. 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతా ఉంది. ఇది ఎక్కడా కనపడదు కదా. ఇది మీకు అమరావతి స్పష్టంగా 15,000 కోట్లని కనపడుతుంది. ఇది అంతకన్నా పెద్ద అమౌంట్. 25,000 కోట్ల రూపాయలు కేంద్రం ఒక్క పైసా కూడా రాష్ట్రం పెట్టుకోకుండా భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా కేంద్రం భరిస్తూ 185 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించబోతుంది. 25 నుంచి 30 కోట్ల 30,000 కోట్ల డబ్బులతోటి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది కేవలం కేంద్ర సహకారంతో జరుగుతూ ఉంది. ఎన్నో ఉన్నాయి ఇవాళ. మరి వైజాగ్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అయినా, అట్లానే ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ బీపీఎల్ ఇక్కడ రామాయపట్నం దగ్గర రిఫైనరీ అయినా, ఇవన్నీ కూడా కేంద్ర సహకారంతోనే జరుగుతుంది. కేంద్ర సహకారం లేకపోతే జరిగే అవకాశం లేదు. సో అంటే ఏంటి? కేంద్రం నుంచి సహకారం ఉండటం వలన కేంద్రమే పెట్టుబడులు పెడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ఇక్కడ మరి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఈ సహకారమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా పెట్టుబడులు పెట్టిస్తుంది. అందుకోసం తన పునఃప్రారంభంకి మోడీ రావాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మోడీ రావటం ఇది మూడోసారి ప్రభుత్వంలోకి. కేంద్రంలో అధికారంలో ఉండటం అనేది వాళ్ళతో సఖ్యతగా ఉన్న ప్రభుత్వంతో చాలా చాలా పనులు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ పెట్టుబడులకి అది ప్రధాన కారణం కాపోవచ్చు, కానీ ప్రైవేట్ పెట్టుబడులకి. కానీ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా కొంతమేర పనిచేస్తుంటుంది, ఎక్కువ అంతా కాకపోయినా పారిశ్రామికవేత్తల మీద. మోడీ అసలు రావటం అనేదే పెద్ద పబ్లిసిటీ. ఏమీ లేని చోట ఆ బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ ఎట్లయితే ఉదయం మోడీ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ ఇవాళ మరి ఆయన రాబట్టే కదా దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు కూడా అత్యంత విస్తృతంగా కవర్ చేశాయి.
మామూలుగా అయితే జరగదు కదా. మామూలుగా మీరు టెండర్లు పిలిచి మామూలుగా జరిగితే అది జరగదు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రైవేటు పెట్టుబడులు ఆసక్తి పెరుగుతుంది రావటానికి. కంపెనీస్ కూడా ఆసక్తి ఇది జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, మోడీ ప్యాట్రనేజ్ ఉన్నదనేది, ఈ రెండు జత కలిసినప్పుడు పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది రెండో విషయం అన్నిటికన్నా ముఖ్యం. నిన్న మోడీ కూడా నిన్న మాట్లాడిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు మర్చిపోవద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. దానికి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి పెట్టంగా దానికి అవసరమైన సిమెంటు, దానికి అవసరమైన స్టీలు, దానికి అవసరమైనటువంటి ఎన్నో ఉంటాయి. దానికి మరి దానివల్ల ఎన్ని పని దినాలు కల్పించబడతాయి. సో ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది దీనివల్ల ఉంటుంది. దానివల్ల మీ జీడిపి 3 సంవత్సరాల తర్వాత అద్భుతంగా గ్రోత్ ఉంటుందని చెప్పాడు. నిజమే. దానికి ఆటోమేటిక్గా ఉండదు. అంటే దీని ఇది ఏ ఏ విధంగా జరుగుతుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మల్టీప్లైర్ చేయటం, ఈ పెట్టుబడులు రావటం, వీటన్నిటి వలన అమరావతి ఒక అర్బనైజ్డ్ సిటీ లాగా మారుతుంది. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కావాలంటే అర్బనైజేషన్ అత్యంత ముఖ్యం. వ్యవసాయం మీద ఆధారపడితే జీడిపి పెరగదు. అర్బనైజేషన్ జరగాల. అప్పుడు మీకు సర్వీస్ సెక్టర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. హోటళ్ళు వస్తాయి, రకరకాల సర్వీస్ సెక్టర్ అభివృద్ధి అవుతుంది. సో అర్బనైజేషన్ జరగాలి. రెండోది ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఈ రెండు జరిగినప్పుడే మనకి జీడిపి పెరుగుతుంది. దీనికి తోడు మనకున్న ఆంధ్రకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే 1000 కిలోమీటర్ల కోస్తా తీరం. అద్భుతంగా పోర్టులను అభివృద్ధి చేసుకోవచ్చు, బీచ్లను అభివృద్ధి చేసుకోవచ్చు, టూరిజాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ కలగలిసినప్పుడే జీడిపి ఇప్పుడున్న ఏమీ లేదనుకో, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విధంగా అతి తక్కువగా ఉన్నటువంటి జీడిపి రేపొద్దున 3 సంవత్సరాలు కాకపోయినా వచ్చే 10 సంవత్సరాల్లో అమరావతి అద్భుతమైనటువంటి, అమరావతి కాదు ఆంధ్ర అద్భుతంగా అభివృద్ధి అయ్యే ప్రోగ్రెసివ్ స్టేట్స్లో ఒకటిగా ఉండబోతుంది అనేది మాత్రం ఖాయం. కాకపోతే ఈ దారి ఇదే పద్ధతిలో కొనసాగాలి. ఇది కొనసాగినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా 10 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ స్టేట్స్ అవుతుంది ఆంధ్ర. అందుకే మోడీ రాక ఆంధ్ర అభివృద్ధికి స్టెప్పింగ్ స్టోన్, మర్చిపోవద్దు అది. కాబట్టి ఇదేదో మామూలు కాకతాళీయంగా ఏదో వచ్చారు, ఆయన పిలవటం ఎందుకు అనేటువంటి వాళ్ళకి, కొంత డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా క్లారిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది. దీది మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది మోడీ రావటం అనేది. సో ఇప్పుడు వెళుతున్న దారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తుందంటంలో ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.